హరి ఓం. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు మనము ప్రతిరోజు గరుడ పురాణం గురించి, గరుడ పురాణంలో ఉండే మనిషి యొక్క ఆ, ఉత్తర క్రియలు, పాపకర్మలు, నరకము గురించి, నరకము వర్ణన, ఇలా యమబాధలు, ఎలాంటి మనుషులకు ఎలాంటి కర్మలు అనుభవించాలి, ఈ చనిపోయిన ప్రేత యానం ఎలా ఉంటుంది, ఉత్తరఖండము, పూర్వఖండము, ఇలాగా చాలా అంశాలను మనం ప్రతినిత్యము తెలుసుకుంటున్నాము. గత భాగంలో మనిషి చాతుర్వర్ణాలు అనేది శ్రీ మహావిష్ణువు పక్షిరాజు అయిన గరుత్మంతుడికి వివరించడం జరిగింది. అన్ని జన్మలలోనూ మనిషి జన్మ మహోత్కృష్టమైన జన్మ అనే అంశాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పడం జరిగింది. అయితే ఈ భాగంలో ఈ మానుష జన్మ ఎలా వస్తుంది, ఆ మనుష జన్మలో కల్లా ఉత్కృష్టమైన జన్మ ఏది అనే అంశాలను తెలుసుకుందాము. ముందుగా శ్రీ మహావిష్ణువు మనిషి జన్మ యొక్క గొప్పదనాన్ని ఈ గరుత్మంతుడికి చాలా చక్కగా సెలవిచ్చాడు. ఓ పక్షిరాజా, భూత ప్రేత పిశాచ దేహాలు ఎత్తినప్పటికీ మానవులు శ్రేష్ఠులే, కానీ సర్వోత్కృష్టమైన దేహాలు మాత్రము మానవ జన్మ ఎత్తి ఆ ఎత్తినందుకు సన్మార్గంలో నడిచినటువంటి వారు, ప్రేతదేహులైనటువంటి వారు తదుపరి పశుపక్షాదుల జన్మను ఎత్తినటువంటి వారు. కనుకనే మానుష జన్మ సర్వోత్కృష్టమైనది అని చెప్పబడింది. ఈ మానవులలో కూడా చాతుర్వర్ణాలలో ప్రథమంగా చెప్పబడినది బ్రాహ్మణ జన్మ. ఈ వర్ణానికి చెందినవారు అత్యుత్తములు. ఈ బ్రాహ్మణులలో వేద శాస్త్ర పారంగతులు, పురాణ చదివినవారు దాన్ని ఇంకా గొప్పవారు. దాన్ని మించిన వారు కూడా కలరు. ఎవరయ్యా అంటే ఈ వేదశాస్త్రాలు ఎవరైతే చదువుతూ ఏమి చెప్పబడిందో వాటిని ఆచరిస్తూ అవి అందరికీ తెలియచెప్పగలిగినటువంటి వారు ఉత్తమమైన వారు. దీంతో పాటు తాము అటువంటి పుణ్యకార్యాలు త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ మిగిలిన వర్ణాల చేత ఆచరింపచేసే వాళ్ళు మహామాన్య వర్గానికి చెందినటువంటి వారు. కోటి జన్మలెత్తినా లభించినటువంటి మోక్ష స్వర్గం పొందడానికి కారణమైనదే మానవ దేహము. ఇట్లాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చెయ్యకుండా సత్కర్మలు ఆచరించి ధన్యులైన వారి కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించే వారే ఎక్కువగా కనిపిస్తారు మానవలోకంలో. అయితే భార్య, పిల్లలు, ధనము, ఈ మూడింటికి మాత్రమే, వాటికి మాత్రమే ఎక్కువగా అవకాశం ఇస్తూ వాటినే దినచర్యగా భావిస్తూ వాటి చుట్టే నిరంతరము సంచరిస్తూ వాటిని మాత్రమే మనసులో నిలిపేటటువంటి వారు కొందరైతే చేయదగిన ఘోర కార్యాలను చేస్తూ అనగా నరహత్య, స్త్రీహత్య, శిశుహత్య, పరాధార సంగమము అనగా పరస్త్రీ వ్యామోహము, గురుద్రోహము, నిష్కారణంగా జంతువధ ఇలాంటివి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇలాంటివి చేసేవాళ్ళు కొందరైతే నోటి వెంట రాకూడని మాటలతో అనగా పరుష పదాలతో వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు మరికొందరు. వీరంతా కూడా మృగాలతో సమానమైనటువంటి మనుష్య జన్మలు. ఆశతో కూడినటువంటి మనసుకు తృప్తి ఉంటుందా పక్షిరాజా? ఆశకు తృప్తికి బద్ధ వైరము కదా. అంతులేని సంపద లభించినా ఇంకా ఏదో రాలేదు, ఇంకా ఏదో కావాలి అనేటటువంటి తపన, మరింత అందుకోవాలనే ఆరాటంతో నానాటికి అకృత్యాలకు పాల్పడుతూ చెయ్యరాని పనులను చేస్తూ ఆ మనసుని మలినం చేస్తూ మలిన హృదయంతో ఎవరైతే పాపాత్ములతో కలిగినటువంటి అంటే పాపాన్ని కలిగినటువంటి ఆత్మ ఆలోచన చేసినటువంటి వారు ఉంటారో వారు మానవత్వాన్ని కోల్పోయి మానవత్వం నశించినటువంటి మనుష్య జన్మ అధమాధమమైనది. అధమంలో కన్నా అధమమైనటువంటిది ఇటువంటి జన్మ. అట్టివాడు
చేసే క్రూర కృత్యాలకు, ఘోర పాపాలకు అంతు లేదు, ఊహకి కూడా అందనటువంటివి. ఇచ్ఛ అనగా కోరిక మితిమీరి ఆశగా, ఆ ఆశ మితిమీరి అత్యాశగా, దురాశగా హెచ్చి పేరాశగా పరిణమించినటువంటి, కన్ను మిన్ను కాననటువంటి పేరాశ, లోభ మోహాలకు పాల్పడే ఈ జీవి పాపాలకి కూడా భయపడనటువంటి మనిషి. ఈ మనిషి నరకం చేరడానికి రాజమార్గం లాంటిది ఈ రాజమార్గము. అయితే ఎవరికైతే ఎక్కువగా ఇటువంటి పాపకర్మలు ఆచరిస్తారో వారు ఇహలోకంలో నీచుడుగా పరిగణించబడ్డమే కాకుండా అంత్యమున నరక ప్రాప్తి సంభవించే అవకాశం ఉంది. ఇటువంటి మనుషులు దుర్భరమైన వేదన కలిగి ఆ సమయంలో జీవుడు వాపోతూ ఉంటాడట. ఏమని అంటే, పరోపకారము కల్లోనైనా నేను చెయ్యకపోతేనే, చిన్న దానమైనా నేను చెయ్యకపోతేనే అని చింతిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో సత్కార్యాలు చెయ్యవలసిన సమయము భగవంతుడు ఇచ్చిన కన్ను మిన్ను కానక, అవేమీ చెయ్యక, పాపకర్మల యందు, పాపకృత్యాల యందు ఆశ కలిగి ఇటువంటి వేదనకు గురి అవుతున్నాను అని ఆ జీవుడు యాతన పడుతూ నరకలోక ప్రయాణం చేస్తూ ఉంటాడంట. భయంకరమగు యమలోక మార్గమున యమభటుల చేత కొట్టబడుతూ, లాగబడుతూ, తీసుకెళ్ళబడుతూ తన వారిని తలుచుకుని దుఃఖితుడవుతూ ఉంటాడు. అయితే మిక్కిలి పుణ్యం చేసిన వారికి మాత్రమే మనుష్య జన్మ కలుగుతుంది. అట్టి మానవ జన్మ పొంది నేను ఎటువంటి సత్కార్యములు చెయ్యలేకపోతేనే అని వాపోతూ తీర్థయాత్రలు చెయ్యలేదు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులను, గోవులను పూజింపలేకపోతిని, దేవుణ్ణి కూడా దర్శించకపోతిని, జపహోమాదులను చెయ్యలేకపోతిని, దీంతో పాటు నూతులు, చెరువులు, అన్నదానము ఇలాంటి దానాలు చెయ్యకపోతేనే, భార్యను భర్తను కోల్పోయి భర్త భార్యను మోసం చేసి, భార్య భర్తను మోసం చేసి, పెద్దలను పిన్నలను ఆదరించకపోతేనే అని మార్గంలో యమధర్మరాజులు తీసుకువెడుతున్నప్పుడు ఈ జీవి అలో లక్షణాన్ని ఏడుస్తూ, తప్పిస్తూ, క్షీణించబడుతూ తన మార్గాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఈ జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురము అనే పురాన్ని చేరతాడు. ఈ పురంలో ప్రేతగణాలు, అంటే తనలాగా వచ్చిన మిగతా ప్రేతగణాలు నివాస స్థానం అన్నమాట. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. ఈ విశ్రమించడానికి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు ఈ జీవులందరినీ అక్కడ విశ్రమింపజేసేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన ఈ జీవులు భార్యాబిడ్డలను, బంధువులను, తనకు తెలిసిన వాళ్లను జ్ఞప్తికి తెచ్చుకొని విచారంతో రోధిస్తూ ఉంటారు. యమభటులు అంటూ ఉంటారట, ఓయి మూర్ఘుడా, నీవు అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్నవారు, భార్యాపుత్రాదులు, ఆత్మబంధువులు ఇప్పుడెక్కడా? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వస్తుంది. అది నువ్వు మానవ లోకంలో గుర్తెరగకపోతివి కదా, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. కానీ పరలోకపు బాటసారి నీవు ఇప్పుడు ఆ బలాన్ని సంపాదించలేవు. ఆ జ్ఞానము కూడా నీకు ఇక్కడ అవకాశము లేదు.